ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను పైకి ఏడిస్తే ఏమనుకుంటారో అని లోపల ఏడుస్తూ పైకి మాత్రం మీ అందరికీ నిబ్బరంగా కనిపిస్తున్నానమ్మా. నాన్నా, మీరు బయటికి చెప్పారు, నేను చెప్పట్లేదు. అంతే నాన్న తేడా. అక్క ముందు మనం ఇలా డీలా పడిపోయినట్టు కనిపిస్తే అక్క ఇంకా బలహీన పడిపోతుంది. అందుకే మనం కూడా అక్కకి ఏం కాదు అని ధైర్యం చెప్తూ మనం నవ్వుతూ అక్క చుట్టూ తిరుగుదాం. అప్పుడు అక్కకి కూడా నాకేం కాదు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. అక్షర 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 లే అక్షర లే అక్షర అక్షర చూసుకుని మెల్లగా నడవాలి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా. అరే నీకేమైనా అయితే అయినా నువ్వెందుకిలా మాటి మాటికి కిందికి మీదికి తిరుగుతున్నావు? ఒకే ప్లేస్ లో ఉంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయండి. అందుకే కింద మీ అందరి మధ్యలో ఉంటే నాకేం కాదని ఇలా వచ్చాను. సరే పదక్క రా. నెమ్మదిగా వచ్చి కూర్చో అమ్మా, కూర్చో. జాగ్రత్త. ఏమైందమ్మా? ఒకసారి చూడు. అమ్మా అక్షర, ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాస్త నొప్పిగా ఉంది నాన్న. ఏంటి అక్షర, నీ హెల్త్ ఇంత పాడైతే నువ్వింతలా సఫర్ అవుతుంటే మాకెందుకు చెప్పట్లేదు? చెప్తే నన్ను తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సెలైన్లు, ఇంజెక్షన్లు, టాబ్లెట్స్ అంటూ ఏవేవో చేస్తూ నన్ను పూర్తిగా బెడ్కే పరిమితం చేస్తారు. ఏం చేసినా నీ కోసం, నీ హెల్త్ కోసమే కదక్కా. ఐసీయూ, ఆ మిషన్స్ గోల మధ్యలో నాకు ఉండాలని లేదను. మీ అందరి మధ్యలో మీరు చూపించే ప్రేమలు, నా కోసం మీరు పడుతున్న తాపత్రయం, నన్ను కాపాడాలని మీ ఆరాటం చూస్తుంటే ఇన్నేళ్ళు నా చుట్టూ మీరున్నా నేనెలా మీ ప్రేమని మిస్ అయ్యానా అని ఫీల్ అవుతున్నాను. అందుకే నేను హాస్పిటల్కి వెళ్ళను. నేనున్నన్ని రోజులు ఇంట్లోనే మీ అందరి మధ్యలోనే ఉంటాను. అక్క, హాస్పిటల్లో ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తారు, మేం కూడా ఉంటాం కదా. అవును అక్షర, ఒప్పుకో. వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద. యాండి, నేనిలా అంటున్నానని, మీ మాటకి నేను వ్యతిరేకిస్తున్నానని మీరు మరోలా అనుకోకండి. నా పేరు మీదే హాస్పిటల్ ఉన్నా, నేనే ఆ హాస్పిటల్కి ఎండీనైనా ఇప్పుడెందుకో ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు చాలా భయంగా ఉంటుందండి. మేము ఉంటాం కదమ్మా, హాస్పిటల్కి వెళదామమ్మా. నాన్న, మీరెందుకు ఇంతలా ఆరాటపడిపోతున్నారో నాకు అర్థమవుతుంది. నాకేదో ఒకటి జరుగుతుంది. ఒకవేళ నేను చనిపోతాననే కదా. అయ్యో అలా కాదమ్మా. నాన్న, ఒకవేళ అదే జరిగినా, నా ప్రాణం పోయినా, మీరందరూ నా చుట్టూ ఉండగా నేను మిమ్మల్ని చూస్తూ ఉండాలి. అప్పుడు మీ అందరి సమక్షంలో నేను ఆయన ఒళ్ళో తల పెట్టుకొని నేను ప్రాణం వదిలేసినా నాకు ఆనందమే. ఏంటక్క మాటలు? నీకేం కాదు. నువ్వు చావు గురించి మాట్లాడుకో. మాకు నరకల్లా అనిపిస్తుంది. మేముండగా నీకేం కాదక్కా. అక్షర,
ఆత్మస్థైర్యానికి మించిన మెడిసిన్ ఇంకొకటి లేదు. త్వరలోనే డోనర్ దొరుకుతారు. నీకు ఆపరేషన్ జరుగుతుంది. నన్ను నమ్ము. మీరు నమ్ముతుంది మిమ్మల్ని అండి. మీరుంటే నాకేమవుతుంది? ఏదో మాట వరుసకి మాట్లాడుతున్నాను. అలా కూడా ఇంకెప్పుడు అనుకక్క, మేము తట్టుకోలేము. సరే అను, ఇంకెప్పుడు అలా మాట్లాడను. సార్, ఈ రోజు 3 డోనర్స్ వచ్చారు. వాళ్ళలో ఎవరి కిడ్నీ అయినా అక్షర మేడంకి మ్యాచ్ అవుతుందేమో చూసి చెప్పండి సార్. అలాగే లావణ్య, ఇప్పుడే వాళ్ళకి టెస్టులు చేసి అక్షరా గారికి ఏదైనా కిడ్నీ సెట్ అవుతుందో లేదో చూసి చెప్తాను. ఓకే సార్, మ్. వెళ్ళండి. మనం వెళ్ళి ముందా పంచుద్దాం, పదండి. మనం అందరం కలిసి అక్షర మేడం ప్రాణాలని ఎలాగైనా కాపాడాలి. అది మన బాధ్యత. మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కిడ్నీ డోనర్స్ కోసం ట్రై చేస్తూ ఉండండి. ఓకే మేడం. వెళ్ళండి. నేను అక్షర హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. మేడం, మొన్న కిడ్నీస్ కావాలని మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా. చాలా ఎమర్జెన్సీ మేడం. సారీ మేడం, అక్షర గారికి మ్యాచ్ అయ్యేలా కేసెస్ ఏం రాలేదు మేడం. ఏ కేసు అయినా వస్తే ఇమీడియట్ గా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. థ్యాంక్స్ అండి. ఆ బాడీ మీదకి లారీ ఎక్కడం వల్ల బాడీ అంతా నుజ్జు నుజ్జైపోయింది. అక్షర, మీరు లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు. మీ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆపరేషన్ చెయ్యకపోతే మీ ప్రాణానికే ప్రమాదం. 2 రోజుల్లో అక్షరకి ఆపరేషన్ చేయాలి. కానీ డోనర్ దొరకట్లేదు. డొనేట్ చేసే వాళ్ళ బ్లడ్ గ్రూప్ అక్షరకి మ్యాచ్ అవ్వట్లేదు. ఏం చేయాలి? అక్షర ప్రాణాలని ఎలా కాపాడాలి? ఏంటిది? దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండిపోవాల్సి వచ్చింది. రే ప్రతాప్, చెప్పరా. రే, నీకు తెలుసు కదరా అక్షరకి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని. తనకి డయాలసిస్ చేస్తుంటే బాడీ సహకరించట్లేదు. ఆపరేషన్కి డోనర్ కూడా దొరకట్లేదురా. మొన్నెవరో దొరికారు. ఆపరేషన్ కన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పావు. ఏమైందిరా? నిన్న నైట్ తను హాస్పిటల్ నుంచి వస్తూ యాక్సిడెంట్లో చనిపోయాడంట్రా. అక్షర్కేమో 2 డేస్లో డోనర్ కావాలి. రే ప్లీజ్ రా, నువ్వే ఏదైనా ట్రై చేస్తావేమో అని కాల్ చేశాను. నేను ట్రై చేస్తానురా, నువ్వేం కంగారు పడకు. రే, అలాగే నీ కొలీగ్స్కి కూడా, తెలిసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయరా. మనీ ఎంతైనా పర్లేదు, నేను పే చేస్తాను. సరేరా, నేను ట్రై చేస్తాను. నువ్వేం కంగారు పడకు. ఉంటాను. ఓకేరా, బాయ్. బాయ్. బావా, కిడ్నీ డోనర్ కోసం నేను నాన్న మార్నింగ్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ గురించి కూడా ఎంక్వైరీ చేశాం. అక్క బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వడం లేదు. ఇప్పుడు ఎలా బావా? ఏం చేద్దాం? యూ డోంట్ వరీ అను, డోనర్ దొరికేశాడు. ఏముంటున్నావు బావా? డోనర్ దొరికాడా?